వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय గురుగారు నేర్పిస్తాను. ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే భాగఫలం 1 వస్తుంది. ఉదాహరణకి 3ను 3తో భాగిస్తే 1 వస్తుంది. 4ను 4తో భాగిస్తే 1 వస్తుంది. 10 మంది ఉన్నారు. 10 అరటి పండ్లను 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 1 వస్తుంది గురుగారు. 12 మంది ఉన్నారు. 12 యాపిల్ పండ్లను 12 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 1 వస్తుంది గురువుగారు. గురువుగారు, నాకు ఒక సందేహం. అడుగు. 1ని 1తో భాగిస్తే 1 వస్తుందన్నారు. 5ని 5తో భాగిస్తే 1 వస్తుందన్నారు. 0ని 0తో భాగిస్తే 1 ఎందుకు రాదు గురువుగారు? 0తో భాగాహారం ఏమిట్రా? 0కి అసలు విలువే లేదు. 0కి విలువ లేదా? అయితే 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. 1 పక్కన 3 సున్నాలు పెడితే 1000 అవుతుంది కదా గురువుగారు? నిజమే కదా. నువ్వు 3వ తరగతిలో ఇంత తెలివి కలుగుంటే భవిష్యత్తులో చాలా గొప్పవాడివి అవుతావు రామానుజం. గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం.
గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతను సదా స్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతను సదా స్మరామి మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం నిర్వహిది మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి గణితమౌని గణతం సదా స్మరామి అదిగో యువీడు రేఖలంత మానసుడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే 4 భుజాలున్న దాని దీర్ఘ చతురస్రమనే సమలంగా చతుర్భుజుని త్రిభుజమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన ధీరుడు గణిత సూర్యుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు ఓయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు కూర్చాలన్నా ఓయి చాతుడా దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదిరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు భరత కీర్తి విశ్వమంత చాటాడు గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని ఘనతను సదా స్మరామి మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన దళిత మూర్తి రామానుజన్ ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను రామానుజుండే మనకు స్ఫూర్తి ఆయనే మన భరత కీర్తి సున్న బండను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడనుటయ చిత్రము స్వేరు రూపుతో విలువ దక్కును స్వేరుతో మరి విలువ పెరుగు 1729 అద్భుతంబకు సంఖ్యగా అన్నా రామానుజురారోగ్యము క్షీణించి వరదశయ్యపై సైతం అంకెల గారడి తోటి అనన్యమైన అద్భుతాలు చేసెను జోహార్ రామానుజన్ అమర్ రహే రామానుజన్ జయ హో రామానుజన్ అన్నది మన దేశం అనర్గ గ్రీకు దేశ రత్నమా పైథాగరస్ అనన్యమైన నీదు ప్రతిభ అద్భుతమయ్యా
లంబకోణ త్రిభుజంలో కర్ణపు వర్గం తక్కిన భుజముల వర్గ సమంబని నవ్య సిద్ధాంతాన్ని గణితానికి అందించి గణితంలో భాస్కరుడై వెలిగాడు గణితంతో మెలిగి గణితం తానైనాడు జోహార్ జోహార్ పైథాగరస్ జోహార్ జోహార్ పైథాగరస్